వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ఈ రోజు ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురు పూజోత్సవం నాడు ఇక్కడైతే ఒక మీటింగ్ లాగా అయితే పెట్టారు. ఇంతకు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు అని వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను మదనపల్లి. నా పేరు రెడ్డప్ప. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి ఈ 3 జిల్లాలకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ 3 జిల్లాలకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ. నేను ఈరోజు మదనపల్లి నగరంలో ఈ గురు పూజ ఉత్సవం జరిగింది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 100 సంవత్సరాలు పూర్తయింది కదా సార్, పూర్తయిన సందర్భంగా గురు పూజోత్సవం నాడు ఎందుకు చేయాలనుకున్నారు సార్? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించబడి ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ముఖ్యంగా 6 పండుగలు నిర్వహిస్తుంటారు. హిందూ సమాజం నిర్వహించబడే అనేక పండుగల్లో ఈ గురు పూజ ఉత్సవం కూడా ఒకటి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రం ముఖ్యంగా ఈ 6 పండుగలలో ఈ యొక్క గురు పూజ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. హిందూ సమాజంలో ఏదైతే సాంప్రదాయం ఉందో గురువును వ్యక్తిగా గురువుగా స్వీకరించి ఆ గురు పూజ రోజు ధనపూర్వకంగా పూజ చేస్తుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కూడా ఈ గురు పూజ ఉత్సవం సందర్భంగా ఒక వ్యక్తిని గురువుగా కాకుండా ఈ ధర్మానికి, త్యాగానికి ప్రత్యేక, అలాగే సంస్కారానికి, అలాగే రక్షణకు ప్రత్యేకమైనటువంటి భగవద్ధ్వజాన్ని, త్యాగానికి ప్రత్యేకమైనటువంటి భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించి గత అనేక సంవత్సరాలుగా 1927 నుంచి కూడా ఈ యొక్క గురు పూజ ఉత్సవాన్ని జరుపుకుంటుంది. అంటే రాష్ట్రీయ స్వయం సంఘాన్ని ప్రారంభించింది డాక్టర్ కేశవరావు బలరాం హెడ్గే గారు అయినప్పటికీ కూడా మన హిందూ ధర్మానికి, త్యాగానికి ప్రత్యేకమైనటువంటి ఈ కాషాయ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని గురువుగా స్వీకరించి, ధ్వజాన్ని జెండా అంటాం, ఆ జెండాను గురువుగా స్వీకరించి గత అనేక సంవత్సరాలుగా ఈ గురు పూజ ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ యొక్క 100 సంవత్సరాల యొక్క కాలఖండంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విస్తరించింది. అలాగే మన భారతదేశంలోగా అనేక శాఖోపశాఖలుగా అనేక వివిధ రంగాల్లో వివిధ సంస్థల రూపంలో కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, అలాగే రైతు రంగంలోతో అయితే భారతీయ కిసాన్ సంఘ్, విద్యారంగంలో అయితే భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు, విద్యాభారతి పేరుతో అలాగా సుమారు 40 సంస్థల రూపంలో అనేక రంగాల్లో ఈ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈనాడు మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఒక 15 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా గ్రామాన ఈ యొక్క గురు పూజ ఉత్సవాలు నిర్వహించుకుంటోంది. అలాగే ఈ యొక్క శతాబ్ది కార్యక్రమాల దృష్ట్యా, ఈ 100 సంవత్సరాల యొక్క దృష్ట్యా సమాజంలో మనం మారాలి, సమాజం మారాలి అనే పిలుపునిచ్చుకొని సమాజం దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్త, ప్రతి స్వయం సేవకు, ప్రతి హిందువు కూడా మొదట తను మారాలి, తర్వాత సమాజం, దేశం మారాలి అనే ఆలోచన విధానంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందెళ్తోంది. దాంట్లో భాగంగా ఈ యొక్క శతాబ్ది కార్యక్రమాలు 7 కార్యక్రమాలు చేపట్టింది. ఒకటి, ఈ యొక్క రాబోయే 2025 విజయదశమి రోజు అక్టోబర్ 2వ తేదీన ఒక 10 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా పూర్తి గణవేషం ధరించి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క స్వయం సేవకు, కొత్త పాత అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనేది మొదటి కార్యక్రమం. ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఒక నెల రోజుల పాటు ఈ యొక్క 100 సంవత్సరాల యొక్క ఆర్ఎస్ఎస్ విజయోత్సవాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి అందరికీ సమాచారం ఇవ్వాలి అనేది ప్రతి కార్యకర్త, ప్రతి స్వయం సేవకు సమయాన్ని కేటాయించి ఇంటింటికి తీసుకెళ్లాలి సమాచారం అని చెప్పేసి 2వ కార్యక్రమం. 3వ కార్యక్రమం, ఈ కార్యక్రమాల ద్వారా ఎవరైతే హిందువులందరూ కూడా స్వాభిమానంతో ఉన్నారో అటువంటి స్వయం సేవకులు హిందువులందరూ కూడా ఇక మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే నగర స్థాయిలో అందరూ కూడా హిందూ సమ్మెలు నిర్వహించుకోవాలనేది 3వ కార్యక్రమం. 4వ కార్యక్రమం డిసెంబర్, జనవరి మాసాల్లో మేధావుల సదస్సు. ఈ సమాజంలో ఎవరైతే ప్రతిష్ఠిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజానికి మార్గదర్శకంగా ఉంటారో వాళ్ళందరినీ కలిపి ఒక జిల్లా స్థాయిలో ఇక మేధావుల సదస్సు ఒకటి. అలాగే సద్భావన సదస్సు అని చెప్పేసి ఎవరైతే ఈ సమాజానికి, హిందుత్వానికి ఆధారపడినటువంటి కుల సంఘాల కుల పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హిందూ ధర్మంలో ఒక భాగమని అని చెప్పేసి ప్రతిపాదిస్తూ ప్రతి కులము కూడా హిందూ ధర్మంలో భాగం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు నిర్వహించే కార్యక్రమం సద్భావన సదస్సు. అలాగే 6వ కార్యక్రమం వచ్చేసి మన యొక్క యువకులు ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువకులందరూ కూడా కాలేజీ విద్యార్థులు కానీ, కాలేజీ విద్యార్థేతరులు కానీ అందరూ కూడా ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొనాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి. అలాగే
2026 విజయదశమి రోజున దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ఇప్పుడు ఎన్ని శాఖలు ఉంటాయి, ఎన్ని శాఖోపశాఖలు ఉన్నాయో అంతకు మించి ప్రతి కార్యకర్త, ప్రతి స్వయం సేవకు అత్యధిక సమయాన్ని కేటాయించి అనేక శాఖలు విస్తరించాలనే ఉద్దేశంతో రాబోయే 1 సంవత్సరం పూర్తిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కార్యకర్తలు అత్యధిక సమయాన్ని కేటాయించి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క 100 సంవత్సరాల యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అఖిల భారత స్థాయి నుంచి కింది స్థాయికు ఇవి ఈ యొక్క 100 సంవత్సరాల యొక్క కార్యక్రమాలు. సార్, గురు పూజోత్సవం నాడు గొప్పతనం ఏంటి సార్? ఈరోజు మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఆది గురువు వచ్చేసి మన యొక్క వ్యాస భగవానుడు చెప్తాం. వ్యాసుడు మన యొక్క గురు పరంపరలో మొదటి వ్యక్తి. వేదకాలం నుంచి కూడా, అలాగే ఈ యొక్క బ్రహ్మ సృష్టిని ప్రారంభించినప్పటి నుంచి కూడా మనకు గురు పరంపర ఉంది. ఈ వ్యాస భగవానుడు ఆవిర్భవించిన రోజే ఈ వ్యాస పౌర్ణమి రోజు. ఆ వ్యాస పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి లేక గురు పౌర్ణమి లేక వ్యాస పౌర్ణమి అంటారు. ఆ వ్యాసుడు మనకు వేదాలను అందించారు. వేదాలు అంటే జ్ఞానానికి ప్రతీక. ఆ వేదాలన్నీ కూడా మనకు ఈ సమాజము సరైన రీతిలో మంచి మార్గంలో పయనించడం కోసం అని చెప్పేసి మనకు ఈ గురు పరంపర పద్ధతిలో మనకు వ్యాసుడు మొదటి గురువుగా మనము స్వీకరించి ఈ గురు పౌర్ణమి రోజును వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా స్వీకరించి ఆ గురువుకు పూజ చేసిన తర్వాత ఈ సమాజం కోసం మనము పాటుపడాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా తన వంతు ప్రతి కార్యకర్త కూడా అత్యధిక సమయాన్ని ఇచ్చి ఈ సమాజాన్ని, హిందూ సమాజాన్ని సంఘటితపరచాలనే ఉద్దేశంతో ఈ ఆషాఢ పౌర్ణమి రోజున గురు పూజోత్సవం జరుపుకుంటూ ఉంది. సార్, ముఖ్యంగా సార్ ఆర్ఆర్ఎస్ లో చేరడం వల్ల ఉపయోగాలు ఏంటి సార్? ఆర్ఎస్ఎస్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఒక దేశభక్తి సంస్థ. గురువు ఏ విధంగా అయితే సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలి, ఆ దేశాన్ని, ధర్మాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఏదైతే గురువు ఆశిస్తారో, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఒక దేశభక్తి సంస్థ. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశభక్తి సంస్థ. సమాజ కళ్యాణం కోసము ఈ విశ్వవ్యాప్తంగా ఈ సమాజం మొత్తం కూడా, ప్రకృతి అంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అనే విధంగా ఆకాంక్షించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కాబట్టి సమాజ హితం కోసం పనిచేసే సంస్థ ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కాబట్టి ఈ లోక కళ్యాణం కోసం అని చెప్పేసి భారతదేశం తిరిగి పరమ వైభవ స్థితికి, ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆవిర్భవించింది. దానికోసమే పరమపుణ్య డాక్టర్ ఎడిగేవారు ఎవరైతే ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారో వారు ఈ హిందూ సమాజంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ సమాజం తిరిగి ఒక పరమ వైభవ స్థితికి, ఈ దేశము ప్రపంచంలోనే ఒక జగద్గురువుగా ఉండాలనే కోసం అని చెప్పేసి ఈ సంస్థ ప్రారంభకులు ఉద్దేశంతో ఈ సంఘాన్ని ప్రారంభించబడ్డారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా ఉంది. అలాగే మన మదంపల్లి పట్టణస్థులు ఎవరన్నా చేరాలంటే ఎవరిని సంప్రదించాలి, ఎలా మాట్లాడాలి సార్? రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో మదనపల్లి నగరానికి వచ్చి సుమారు 60 సంవత్సరాలు పూర్తయింది. ఆర్ఎస్ఎస్ మన మదనపల్లి పట్టణానికి చేరి ఇంకా అనేక మంది మదనపల్లి నగరంలో హిందువులందరూ కూడా మదనపల్లి నగరంలో ఆర్ఎస్ఎస్లో చేరాలి. ఎవరైతే ఆ విధంగా చేరాలనే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ ఆఫీసు మదనపల్లి నగరంలో ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చేపడతా అందరూ. అలాగా లేని పక్షంలో మనకు వెబ్సైట్లో RSS.org అనే వెబ్సైట్కి వెళ్తే, లేదా జాయిన్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి గూగుల్లో మీకు సెర్చ్ చేస్తే డైరెక్ట్ మీరు ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావచ్చు. అలాగే కార్యకర్తలు కూడా నిర్విరామంగా సమాజంలో తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ విధంగా మనము ఆర్ఎస్ఎస్ దగ్గర వెళ్ళడం, అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనందరం కూడా ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుచున్నాం. సార్, లాస్ట్ లో సార్ ఆర్ఎస్ఎస్ భావజాలంలో బీజేపీలో చాలా మందికి ఉన్నాయి. అలాగే ఈ ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? భావజాలంలో తేడా ఉందా, లేదా పార్టీల మధ్య తేడా ఉందా సార్? అంటే ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి సంబంధం అనే విషయాల్లో ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు. అలాగే అనేక పార్టీల్లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ అనేక పార్టీల్లో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క భావజాలం ఉన్న కార్యకర్తలు ఉన్నారు. అలాగే బీజేపీలో ఉన్నారు. అంతేగాని బీజేపీ అనుబంధంగా ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక పార్టీలో ఉన్నారు. ఈ అవినాభావ సంబంధమే రాష్ట్రీయ స్వయం సంఘం ఏవైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉన్నారు. ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు. అంతే కాబట్టి వాళ్ళందరూ ఎవరైతే హిందుత్వానికి పాటుపడతామని చెప్తారో వాళ్ళు సహజంగానే ఎక్కువ శాతం బీజేపీలో ఉన్నారు. అంతేగాని బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు అనుబంధం అనేది ఇంతవరకే పరిమితం. సార్, ముఖ్యంగా సార్ మీ జర్నీ ఎలా ఉంది సార్?
ఏ సందర్భంగా చేరారు సార్? నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో గత 38 సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను బాల్యం నుంచే, చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవకులో నిర్వహించే స్కూల్లో చదువుకున్నాను. పెద్దమండి మండలంలో శ్రీ సరస్వతి విద్యా మందిరంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి స్కూల్లో చదివాను. తర్వాత నా పై చదువులు కూడా పూర్తి చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ, వ్యవసాయం చేస్తూ నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. అలాగే నాలాగా అనేక మంది కార్యకర్తలు ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ వల్లనే మన బీజేపీ పార్టీ అయితే ముందుకు నడుస్తుంది. కానీ మీ ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ ముందు లేకపోతే బీజేపీ లేనట్లే అన్నట్లు ఉంది సార్. అట్లేం లేదండి. ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి సంబంధం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీ నడవలేదు, బీజేపీ వల్లే ఆర్ఎస్ఎస్ నడవలేదు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న అనేక మంది వ్యక్తులు బీజేపీలో ఉన్నారు, అంతే తేడా. కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్తుంటే ఈ దేశము, ధర్మము, సంస్కృతి అనేది చెప్తుంది. కాబట్టి ఈ భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బీజేపీలో ఉన్నారు. కాబట్టి ఆ బీజేపీలో కూడా వాళ్ళు ఈ దేశం కోసం, ధర్మం కోసము, హిందుత్వం కోసం పాటుపడాలని వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తుల యొక్క ఆలోచన పద్ధతిలో కూడా ఈ దేశం కోసం పనిచేసేయాలని, ఈ దేశం వైభవ స్థితికి వెళ్ళాలని చెప్పి కోరికతో వాళ్ళు పనిచేస్తున్నారు. అదే తేడా. కానీ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ నడవద్దు లేదు, బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ నడవద్దు అనేది లేదు. రెండు వేరు వేరే సంస్థలే, వేరు వేరే అనుబంధం అయితే తక్కువ. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు బీజేపీ ఉన్నారు, అంతే తేడా. సార్, ఆర్ఎస్ఎస్ పార్టీ ముఖ్యంగా మత సమరికమైన పార్టీ అని అందరు అంటారు. మీరు దీన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు సార్? అంటే ఎందుకు ఇలా మాటలు వస్తున్నాయి అంటారు సార్? మీరు అడిగిన ప్రశ్నలో ఆర్ఎస్ఎస్ పార్టీ అన్నారు, కానీ ఆర్ఎస్ఎస్ పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తి సంస్థ. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తి సంస్థ, ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే సంస్థ. కాబట్టి ఈ సంస్థ ఏ యొక్క మతానికి కానీ, ఏ యొక్క వర్గానికి కానీ వ్యతిరేకం కాదు. అంటే ఈ ధర్మానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రం వ్యతిరేకం. కాబట్టి ఈ ధర్మం కోసము, ఈ దేశం గురించి చెడుగా ఎవరైతే మాట్లాడతారో, చెడుగా ప్రవర్తిస్తారో, చెడుగా వాళ్ళ యొక్క కార్యాచరణ దానికి మాత్రం వ్యతిరేకం. ఈ హిందూ ధర్మానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఏ హిందువు మాట్లాడినప్పటికీ అతనికి వ్యతిరేకమే. కాబట్టి ఒక ముస్లిం చేసినా వ్యతిరేకంగా పనిచేసినా, ఒక హిందూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసినా, ఒక క్రైస్తవుడు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేక కార్యక్రమాలు, దేశ విద్రోహ కార్యక్రమం చేసినప్పటికీ, హిందువు అయినప్పటికీ, ముస్లిం అయినప్పటికీ, క్రైస్తవుడు అయినప్పటికీ ఆ యొక్క భావజానికి పూర్తిగా వ్యతిరేకము. అంతేగాని ఈ యొక్క ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది ఈ యొక్క మతానికి వ్యతిరేకం కాదు, క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు, ముస్లిం మతానికి వ్యతిరేకం కాదు. సార్, ఫైనల్ గా మీరు యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి, అలాగే భారతదేశానికి ఇచ్చే సందేశం ఏంటి సార్ మీ ఆర్ఎస్ఎస్ సంఘం తరఫున? ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక శాతం యువత ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఉన్న యువతలో 60% యువత మన భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ యువతకు ఇచ్చే సందేశం అంటే ఏమిటంటే, ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం కోసము దేశభక్తి కలిగిన పౌరుడిగా జీవించాలి. ఈ దేశం గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతి వ్యక్తి ఆ యొక్క భావజాలను ఖండించాలి. దేశభక్తి పౌరుడిగా జీవించాలి, ఈ ధర్మం కోసం జీవించాలి. ఈ దేశ వారసత్వం ఏదైతే ఉందో, ఈ దేశ నాయకత్వం ఏదైతే ఉందో, ఈ దేశము 100-1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఎందుకు వెళ్ళింది, మళ్ళీ తిరిగి ఈ భారతదేశము తిరిగి ఇక బానిసత్వం వెళ్లకుండా ఉండే విధంగా ప్రతి ఒక్క యువత పాటుపడాలి. దేశం గర్వించేలాగా, ప్రపంచం గర్వించేగా ఇలాగా మన యువత ఉండాలి. అలాగే మన దేశాన్ని తిరిగి వైభవ స్థితికి తీసుకోవడం కోసము ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క యువత ఈ ఆర్ఎస్ఎస్ లో చేరాలని చెప్పేసి నా విన్నపం. ఈ ఆర్ఎస్ఎస్ అనేది గురు పౌర్ణమి నాడు, గురు పూజోత్సవం నాడు జరుపుకునేదని చెప్పారు. అలాగే ఈ గురు పూజోత్సవం నాడు గురువులు అలాగే కాషాయ జెండాకి నమస్కరించి పూజిస్తారని సార్ చెప్పారు. చిన్న సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ లో చేరి మన దేశాన్ని భద్రతను, మన దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు.